హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. సో గివ్ అవే నడుస్తుంది, చాలా హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది, అసలు చాలా కామెంట్స్ వస్తున్నాయి. ఎంత హ్యాపీగా ఉందోనండి కామెంట్స్ చదువుకుంటుంటే మాత్రం. అండ్ ఈరోజు కూడా నేను గివ్ అవేలో ఈ బ్యూటిఫుల్ బ్లౌజ్ అయితే కనుక షేర్ చేయడానికి తీసుకొచ్చానండి. సో ఈరోజు అయితే కనుక మన గివ్ అవే గిఫ్ట్ ఎవరైతే గెలుచుకుంటారో వాళ్ళకైతే కనుక ఈ బ్లౌజ్ అనేది ఇచ్చేస్తాను. సో ఏం లేదండి, అందరికీ తెలుసు కదా, లైక్ చేయండి, మన కలెక్షన్స్ ఎలా ఉంటాయని కింద నాకు లైక్ నెంబర్తో పాటుగా కామెంట్ చేయండి అండి. ఎందుకంటే లైక్ నెంబర్ ఉంటే కరెక్ట్గా ఉంటుంది మనకి, లైక్ మ్యాచ్ చేసుకోవడానికి కూడా నాకు. సో ఇదనమాట. అండ్ వీడియో ఎండింగ్లో కూడా రీసెంట్ మన గివ్ అవే అనౌన్స్మెంట్ విన్నర్స్ని కూడా అయితే కనుక ఇచ్చేస్తాను. ఇది ఓవరాల్గా అయితే కనుక మనకి గివ్ అవే గిఫ్ట్లో ఈరోజు నేను తీసుకొచ్చినటువంటి చక్కని బ్లౌజ్, న్యూ బ్లౌజ్ అండి. అండ్ నెక్స్ట్ అయితే కనుక దీనికి వచ్చిన ఒక చిన్న బెల్ట్ కూడా పెడుతున్నానండి. సో రెండు కలిపి అయితే కనుక నేను ఒక సెట్ లాగా ఇవ్వాలనుకుంటున్నాను. ఎవరైనా ఒకవేళ ఈ బ్లౌజ్తో మ్యాచ్ లాగా అవుతుంది కాబట్టి బెల్ట్ లాగా కూడా చక్కగా మీరు వేసుకోవచ్చు. ఈ రెండు కలిపి అయితే కనుక నేను ఈరోజు గివ్ అవే కింద ఇస్తున్నటువంటి గిఫ్ట్ యొక్క డీటెయిల్స్. సో ఈరోజు అయితే కనుక నేనండి చాలా డిఫరెంట్ కలెక్షన్ లేసెస్ని అయితే కనుక పర్చేస్ చేశాను మీషో నుంచి. ఈ కలెక్షన్స్ అన్నీ కూడా నేను మీకు ఇప్పుడు 1 by 1 షేర్ చేస్తాను. అలాగే నా డ్రెస్ డీటెయిల్స్ ఫ్రమ్ తేజస్వి కలెక్షన్స్ లింక్ అయితే కనుక కింద నేను కామెంట్ బాక్స్లో పింగ్ చేస్తాను. ఎవరికైనా కావాలనుకుంటే ఎంక్వైరీ చేయండి, అవైలబిలిటీ ఉంటే కనుక తీసుకోండి. ఇట్స్ వెరీ రీజనబుల్ ప్రైస్ విత్ దుపట్టాతో అయితే కనుక వచ్చింది. ఇది నా అవుట్ఫిట్ యొక్క డీటెయిల్స్ అండి. అండ్ స్టార్ట్ చేద్దాం అసలే లేట్ చేయకోకుండా. సో 1 by 1 అయితే కనుక మీకు క్లియర్ చూపించేస్తా. వీడియోలోకి వెళ్ళబోయే ముందండి, రీసెంట్గా నేను ఈ బెల్ట్ కూడా తెప్పించాను యాక్చువల్గా. అయితే నేను షేర్ చేద్దామని అలాగే అనుకుంటున్నాను, ఎక్కడికక్కడ ఏ వీడియోకి ఆ వీడియో వెళ్ళిపోతుంది. కానీ ఇది నా కలెక్షన్ అంటే నేను ఒక దగ్గర పెట్టుకుంటాను కదా, ఒక షెల్ఫ్లో, ఒక కబోర్డ్లో, కిందికి వెళ్ళిపోయింది అనమాట. సో అనుకోకుండా నిన్న నేను సర్దుతున్నప్పుడు నాకు ఇది బయటపడిందండి. ఇదైతే కనుక మీకు చాలా కన్వీనియంట్గా, మీకు ప్లస్ సైజ్ వాళ్ళు కూడా పెట్టుకోదగినట్టుగా అయితే కనుక ఈ బెల్ట్ అనేది వస్తుంది. దీని డీటెయిల్స్ అయితే కనుక నేను పెడతాను. దీంట్లో గోల్డ్, సిల్వర్, ఇట్లా బ్లాక్ టైప్ ఆఫ్ పాలిష్ పైన అయితే కనుక ఈ బెల్ట్ వస్తుందండి. బ్యాక్ సైడ్ కూడా మీకు చక్కగా ఇన్ని బెల్ట్స్ అయితే ఉన్నాయి కాబట్టి మీకు ఎక్కడైతే ఫిట్ అవుతుందో పర్ఫెక్ట్గా మన నడుంకి అక్కడైతే కనుక చక్కగా మీరు ఇట్లాగా దాంతో మీరు అడ్జస్ట్ అనేది చేసేసుకోవచ్చు. ఇక్కడ ఓపెన్ ఉంది కదా అండి, ఇది ఉంది కదా, ఇక్కడ ఓపెన్ అవుతుంది కదా, మీరు ఎక్కడైతే దాన్ని కనెక్ట్ చేసుకోవాలనుకుంటారో దానికి జస్ట్ మీరు ఇట్లాగా దానిలోకి వెళ్ళి పెట్టుకోవడమే, అంతే. సో ఇదండి. అయితే బెల్ట్ డీటెయిల్స్ కూడా నేను మీకు కింద వీటితో పాటు అయితే కనుక లింక్ అనేది ట్యాగ్ చేస్తాను. అండ్ అప్కమింగ్ వీడియోస్లో దీన్ని కూడా గివేగా ఇవ్వబోతున్నాను అనమాట. సో రెడీగా ఉండండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సో మన కలెక్షన్స్ని చూస్తూ ఉండండి. ఇంకా కూడా చాలా గివేవేస్ అయితే కనుక మన ఛానల్లో రాబోతున్నాయి కాబట్టి మీరు అస్సలు మిస్ అవ్వకూడదు. తప్పకుండా గెలుచుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో అయితే కనుక స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ వన్ అండి, నాకు అసలు ఎంత నచ్చిందంటే ఈ లేసు, నిజంగా చెప్తున్నాను కదా, చాలా బాగా అయితే కనుక చేశారండి. ట్రస్ట్ మీ, మీరు ఏదైనా ఒక ప్లెయిన్ చీరకాయ వేసుకోవచ్చు, లేదంటే కనుక ఆల్రెడీ ఏదైనా డిజైన్ ఉన్న శారీస్కి వేసుకోవచ్చు. ఆల్రెడీ మీ దగ్గర ఏదైనా ఒక బోర్ అయిపోయి పక్కన పెట్టిన శారీస్ ఉంటే వాటికి కూడా ఇట్లా న్యూ లుక్ పైన అయితే కనుక చక్కగా క్రియేట్ చేసుకోవచ్చు. టోటల్ 9 meters బంచ్తో అయితే కనుక వచ్చిందండి. మీకు చూసుకున్నట్లయితే కనుక ఇది మొత్తం కూడా ఒక శారీకి వచ్చినటువంటి కంప్లీట్ సెట్ అనమాట. ఇట్లా వచ్చిందండి. ఇది మొత్తం కలిపి మనకి మీకు డిస్క్రిప్షన్స్లో కూడా ఉంటున్నాయి క్లియర్గా. ఒక బార్డర్ లాగా అయితే కనుక వేసుకోవచ్చు. నేను మీకు ఇక్కడ చాలా క్లోజప్ లుక్లో అయితే కనుక ముందు దాని యొక్క డిజైన్ డీటెయిలింగ్ ఇస్తున్నా. ఎందుకంటేనండి నేను మీకు క్లోజప్ లుక్ తీసుకొస్తే మేబీ సింగిల్ లైన్ అర్థమవుతుందో లేదో అనేది నా భయము. సైడ్లో కూడా మీషో పిక్ కూడా నేను క్లియర్గా పెడతాను ఇది ఎలా ఇచ్చారు అనేసి. సో ఈ విధంగా అయితే కనుక చూసుకున్నట్లయితే కనుక మనకి ఇది 9 meters అంటే కంప్లీట్ ఒక శారీకి అలాగే హ్యాండ్స్కి బ్లౌజ్కి కూడా వేసుకునేలాగా అయితే కనుక మనకు వస్తుందండి. సో మీటర్ అంటే కనుక మనకి జనరల్గా ఈ లెంత్ ఉంటుందండి, ఈ లెంత్ ఉంటుంది. సో మామూలుగా ఏం చేస్తారంటే ఒక హ్యాండ్స్కి ఇచ్చేదైతే కనుక మనకి ఇంత లెక్కనైతే కనుక హ్యాండ్స్ వరకు వస్తుందండి. సో మనం 2 hands మీద అయితే కనుక జనరల్గా ఈ కొలత పైన మనకి దొరుకుతుంది అనమాట. సో ఆ పరంగా ఇది కంప్లీట్గా బంచ్తో చాలా లేటెస్ట్గా మనకి మీషోలో చాలా బెస్ట్ ప్రైస్లో దొరుకుతున్నటువంటి ఒక మంచి లేస్. మిగిలినవి కూడా చూద్దాం. నెక్స్ట్ అయితే కనుక మరొక లేస్ అండి, గోల్డ్లో తీసుకున్నాను. యాక్చువల్గా ఈ లేస్ ఏంటంటే మనకి ఇప్పుడు ఇక్కడ చూస్తే అర్థమవుతుందండి, స్కాలప్ కట్ లాగా అయితే కనుక వచ్చింది. మీరు ఓణీలకి వాడుకోవచ్చు, చీరలకి వాడుకోవచ్చు. ఎవరైనా బొటెక్స్ రన్ చేసే వాళ్ళు ఉంటే అలాంటి వాళ్ళకి కూడా మనకి ఇది చాలా హెల్ప్ అవుతుందండి. ఇక్కడ పిన్ అయితే కనుక వేసేసి కంప్లీట్గా లాక్ చేసేసి లెగవకుండా అయితే కనుక ఇచ్చారనమాట. చాలా మంచి గట్టి పిన్ వేసారండి ఇది. అంటే ఇప్పుడు ఓపెన్ ఉందనుకోండి, ఇప్పుడు మీరు చూడండి ఇది చిక్కుగా అయిపోయింది కదా. సో ఇట్లా ఒక థీరీ ఉందనుకోండి, సో అందరికీ కూడా ఒక క్లారిటీకి అయితే ఉంటుంది అనమాట.
మేబీ ఇది కూడా వాళ్ళ ప్రొటెక్షన్ వైజ్గా కరెక్టే. అయితే కనుక మీరు చూడవచ్చు అండి, ఇదైతే కనుక మీకు సింగిల్ లైన్ పైన నేను తీసుకుని ఇక్కడ మీకు చూపెడుతున్నాను. సో కంప్లీట్గా అయితే కనుక మనకి లేస్ అంతా కూడా నీట్గానే ఇలా అయితే కనుక రోల్ చేసి ఇచ్చారండి. సో ఇది ఒక డిజైన్. మేబీ మీ శారీస్కి, ఓనీస్కి, దుపట్టాస్కి ఏమైనా మ్యాచింగ్ ఆర్ కాంట్రాస్ట్లో వస్తుంది అనుకుంటే కనుక మీరు ఇలా చూడవచ్చు. ఇది మన సెకండ్ లేస్ అండి. నెక్స్ట్ లేస్ అయితే కనుక ఇది కూడానండి కంప్లీట్ 9 మీటర్స్తో ఇట్లా ఒక బంచ్ లాగా అయితే కనుక చక్కగా వచ్చేసింది, ఒక నీట్ బాక్స్ ప్యాకింగ్లో అయితే కనుక. అండ్ నాకు ఇది కూడా బాగా అనిపించింది. అయితేనండి దీనికి ఏంటంటే నేను ఉన్నమాట చెప్పేది ఒక్క రవ్వ వెయిట్ ఉంది, ఒక్క రవ్వ. సో శారీకి వేసిన తర్వాత మీరు లైట్ వెయిట్ శారీస్కి వేసుకోవడం బెటర్. ఆల్రెడీ శారీ వెయిట్ ఉందంటే ఇది ఇంకా వెయిట్ దానికి వేసామంటే కనుక ఇంకా హెవీగా అయిపోతుంది అనమాట. సో మీరు చూసుకుని దాన్ని బట్టి అయితే కనుక వేసుకోండి. లైక్ ఈ వెయిట్ మీరు శారీకి ఉన్న వెయిట్ని బట్టి అయితే కనుక మీరు దాన్ని బట్టి వేసుకుంటే బాగుంటుంది. ఇదైతే కనుక ఇట్లా మనకి కంప్లీట్ సెట్ చేసి ఇచ్చారనమాట. నిజం చెప్పాలంటే బయట ఉన్న ప్రైజెస్ కంటే కూడా మీషోలో చాలా బెస్ట్ ప్రైజెస్ ఉన్నాయండి. కొన్ని అయితే కనుక మళ్ళీ మనకి ఫ్రీ షిప్పింగ్లో కూడా వస్తున్నాయి. మీరు చూడండి, మీకు కనుక ఆన్లైన్ షాపింగ్ కన్వీనియంట్గా ఉంటుంది అనుకుంటే కనుక తప్పకుండా మీరు తీసుకోవచ్చు. ఇదైతే కనుక లేస్ యొక్క డిజైన్ డీటెయిలింగ్ అచ్చా నైస్గా ఇట్లా ఒక ప్యాక్ లాగా అయితే కనుక చేశారండి, సెట్ కదిలిపోకుండా. ఇక్కడైతే కనుక మనకి ఓపెన్ ఉంది, ఇది కూడా మళ్ళీ టై చేసి పెట్టారు. బా ఏం గట్టిగా వేసారండి. సో ఇదైతే కనుక చూడండి, సింగిల్ లైన్ అయితే కనుక మనకి ఈ విధంగా వస్తుంది. అంటే ఇక్కడ ఒక లాంటి బాల్స్ లాంటివి కింద ఇచ్చారనమాట, ఒక బీడ్స్ లాంటివి సైడ్ ఇచ్చి ఒక లేస్కి అయితే కనుక దీని స్టిచ్చింగ్ అనేది చేయడం జరిగింది. సో కంప్లీట్ సెటప్ అండి. ఇది కూడా అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. ఆల్ కలెక్షన్స్ లింక్ కూడా నేను టాప్లో ఇస్తున్నాను. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినా సరే అన్నిటిని దగ్గర ఒకటే పేజ్లో చూడవచ్చు. దాని మీద క్లిక్ చేస్తే ఏ పర్టికులర్ లేస్ మీకు నచ్చింది, లేకపోతే ఏ పర్టికులర్ ప్రోడక్ట్ మీకు నచ్చిందని దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు కొనుక్కోవడానికి అయితే కనుక మీషోలోకే వెళ్ళిపోతారండి. సో మీరు కావాల్సిన దాన్ని కార్ట్లో వేసుకుని చెక్అవుట్ చేయడం చాలా ఈజీ ప్రాసెస్ యాక్చువల్గా ఇది. అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక గోల్డ్ కలర్ స్కాలప్ అయితే కనుక నేను తీసుకొచ్చినటువంటి ఈ పర్టికులర్ లేస్ కూడా చాలా బాగా అనిపిస్తుందండి. ఇప్పుడు అయితే కనుక బాగా ట్రెండింగ్ ఉన్నాయి హెవీ శారీస్కి, హెవీ బెనారస్ శారీస్కి, హెవీ పట్టు అండ్ ఫ్యాన్సీ శారీస్కి అన్నిటికీ కూడా ఇప్పుడు అయితే కనుక ఈ బార్డర్ బాగా హైలైట్ అయిపోతుంది కదా, ఇలా ఉంటుందన్నమాట. ఆల్రెడీ నేను మీకు ఇంతకుముందు ఒక ప్లెయిన్ శారీ తీసుకుని కూడా మీకైతే కనుక క్లియర్గా మీకు బార్డర్ పెట్టిన తర్వాత ఎలా వస్తుంది అనేది కూడా నేను మీకు స్టిచ్చింగ్ ఆల్రెడీ చేసి కూడా చాలా చూపించాను. యాక్చువల్గా ఇది ఇట్లా వస్తుందండి. అంటే స్కాలప్ కట్ మనకు అవుట్ సైడ్ రావాలి కాబట్టి మనం బార్డర్కి అయితే కనుక పర్ఫెక్ట్గా ఇలా స్టిచ్చింగ్ అనేది చేయించుకున్నామంటే సో కరెక్ట్గా ఇట్లా కూర్చుంటుంది. ఇట్లా ఇది ఇటు సైడ్ కండి. సో మీరు వేసుకునేటువంటి శారీయా లేకపోతే ఓణి దుపట్టా ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి అయితే కనుక మీరు చూసుకోండి. సో దాన్ని బట్టి మీరైతే కనుక ఈ డిఫరెంట్ కలర్ కలెక్షన్ లేసెస్లోంచి మీకు ఏది నచ్చుతుందో దాన్ని బట్టి అయితే కనుక మీరు పర్చేజ్ అనేది చేసుకోండి. నేనైతే 1 by 1 చాలా కూడా క్లియర్గానే చూపెడుతున్నాను, అర్థమయ్యేలాగా డిజైన్ డీటెయిలింగ్ ఇస్తున్నానండి. ఇది కూడా కంప్లీట్గా 9 మీటర్స్తో అయితే కనుక వచ్చింది. ఇలాగా సింగిల్ లైన్గా మీరు చూడాలనుకుంటే కనుక క్లియర్గా మీకు ఇక్కడ ఇలా ఉందండి. నేనైతే కనుక ట్రస్టెడ్ సెల్లర్స్ దగ్గర నుంచి తీసుకున్నాను. మీ టైం చాలా సేవ్ అవుతుంది. చెప్పాలంటే నేను చాలా చూసే కొంటానండి. ఎందుకంటే మనం కొంటున్నప్పుడు మనం చూపించిన ప్రోడక్ట్ వేరే వాళ్ళు కొంటున్నారంటే వాళ్ళకు కూడా చాలా రీజనబుల్గానే వెళ్ళాలని నేను అనుకుంటాను. ఎందుకంటే నేను ఎక్కువ పెడతానా చెప్పండి, లేదు కదా. సో నాలాగానే అందరూ కదా, కాబట్టి రీజనబుల్ ఉన్న సెల్లర్స్ దగ్గర నుంచి చూసుకుని ఒకటికి 2 వెండర్స్ని చెక్ చేసుకుని ఎక్కడ దొరుకుతుంది, ఏ తక్కువలో దొరుకుతుందని చూస్తానండి యాక్చువల్గా. ఆ తర్వాతనే నేను మీకు కొంటాను. నేను ఇచ్చే ప్రైజెసే మీరు చెక్ చేసుకోండి, అవే లీస్ట్ ప్రైజెస్ ఉంటాయి. మీరు కావాలంటే ఒకటి కాదు 10 ప్రోడక్ట్లు చెక్ చేయండి. చాలా టైం తీసుకుంటానండి నేనైతే కనుక, చూసుకుని దాన్ని బట్టి ఆర్డర్స్ ప్లేస్ చేస్తాను చెప్పాలంటే. కాబట్టి తప్పకుండా మీరు కళ్ళు మూసుకుని కార్ట్లో వేసుకున్నాను నమ్మి మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఏ ప్రోడక్ట్ అయినా కొత్తలో ఉన్నప్పుడు రేటే ఉంటుందండి. అదే ప్రోడక్ట్ మేబీ ఒక 4 నెలల తర్వాత తక్కువలో దొరకవచ్చు, అదే క్వాలిటీ ఉండకపోవచ్చు. నేనే ఒకవేళ ప్రైస్ డ్రాప్ అయినవి ఎన్నో మీ వరకు తీసుకొచ్చినవి కూడా ఉన్నాయి, అలా కూడా ఐడియాస్తోని. కాబట్టి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాచ్ చేయండి అండి. అన్ని అప్డేట్స్ మన ఛానల్లో తప్పకుండా దొరుకుతాయి. సో ఇదైతే కనుక ఓవరాల్గా లేస్ అండి. సో ఇది కూడా అయితే కనుక ఒక సింపుల్ ఫ్లవర్ లాగా అయితే కనుక ఇచ్చారు, చాలా బాగుంది. ఇది కూడా డిజైన్ అనేది ఇలా చూసుకోవచ్చు. మీకు సింగిల్ లైన్గా చూపెడుతున్నాను ఇక్కడ. ఇలా ఇది మంచి సైడ్ అండి.
సో ఇదైతే కనుక మనకి ఉల్టా సైడ్ అనమాట. ఒకవేళ మీకు ఇలాంటి పర్టికులర్ లేస్ ఇష్టం ఉంటుంది అనుకుంటే మీరు ఇలా చూడొచ్చు. నేను డిఫరెంట్ వెండర్స్ నుంచి అయితే కనుక సెల్లర్స్ నుంచి చూసుకునే తీసుకున్నానండి మీషోలో. నాకు ఇది కూడా ఎందుకో బాగా అనిపిస్తుంది. ఈ లేస్ కూడా స్కాలప్ ఉంది, మంచి నెటెడ్ ఫ్యాబ్రిక్ విత్ థ్రెడ్ వర్క్లో అయితే కనుక చాలా బాగుందండి. ఇది కూడా ఒకసారి చూడండి క్లోజప్ లుక్లో. మీకు కొన్ని కలర్స్ ఉన్నాయి దీంట్లో, అన్ని పేస్టల్ కలర్ ఫ్లవర్స్తో అయితే కనుక ఈ డిజైన్ డీటెయిలింగ్ వచ్చేస్తుంది. ఇది కూడా బాగుంది, నైస్ డిజైన్ అండి ఇది కూడా. అండ్ ఇది కూడా మొత్తం మీకు డిస్క్రిప్షన్ ఉంటుందండి, లైక్ మీరు కొనేటప్పుడు ఎన్ని మీటర్స్ ఉన్నాయి ఏంటి అనేది కూడా ఉంటుంది. దాన్ని బట్టి చూడండి. నేనైతే అన్నీ కూడా 9 మీటర్స్ ఉన్నవే తెప్పించానని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే నేను కార్ట్లో వేసేటప్పుడు 1-2 సార్లు ఆల్రెడీ చూసే తీసుకున్నానండి. సో ఇదైతే కనుక బార్డర్ అనేది ఇట్లా వస్తుంది. సో మీరు చూసుకుని మీ శారీకా లేకపోతే ఇది రెడ్ వాటికి చాలా బాగా కనపడుతుంది. డార్క్ బ్లూ, రెడ్, వైన్ కలర్ అట్లాంటి వాటికి ఇది చాలా మంచి కాంట్రాస్ట్ కాంబినేషన్, చాలా బాగా అయితే కనుక హైలైట్ అవుతుందండి. సో ఇది మొత్తం అంతా కూడా మనకి ఇట్లా నీట్ ప్యాక్లో అయితే కనుక వచ్చింది. పైన సైడ్ కూడా సన్నని సీక్వెన్స్ లేస్తో అయితే కనుక ఈ లేస్ వస్తుంది, మీరు చూడవచ్చు. ఇప్పుడున్న ట్రెండ్కి తగినట్టుగా అయితే కనుక వచ్చిందండి. స్కాలప్లోనే ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్ అవుతున్నటువంటి మరొక డిజైన్ అండి. ఇది కూడా నేనైతే పర్సనల్గా కూడా హైలీ రికమెండ్ చేస్తాను. మీకు ఒకవేళ కలర్ ఓకే ఉందనుకుంటే కనుక ఒకసారి చూడండి. ఈ డిజైన్ మెయిన్గా ఇలా, ఇది మంచి సైడ్ ఒక్కసారి చూడండి. స్కాలప్ కట్లో అయితే కనుక చాలా బాగా వస్తుంది ఇది కూడా ఇలాగా. సో హెవీ లెహెంగా లుక్ తీసుకురావాలంటే కనుక లేస్ ఖచ్చితంగా వేసుకుంటే మంచి లో కాస్ట్ లెహెంగాస్ తీసుకుని కూడా ఇలా వేసామంటే మాత్రం హెవీ లుక్ వచ్చేస్తుందండి. శారీస్ అయినా అంతే, లెహెంగాస్ అయినా అంతే, గౌన్స్ అయినా అంతే. సో మీరు రీజనబుల్ ప్రైస్లో ఫ్యాబ్రిక్స్ తీసుకున్నా కానీ హెవీ లుక్ అంటే మంచి లేస్ చూస్ చేసుకోండి, దాన్ని బట్టి అయితే కనుక తీసేసుకోండి. ఇది కంప్లీట్గా అయితే కనుక ఇట్లా కార్డ్బోర్డ్కి అయితే కనుక పెట్టేసి మొత్తం అంతా కూడా దీనికైతే కనుక లైక్ చుట్టేసి అయితే కనుక పెట్టారనమాట. ఇది కూడా బాగుందండి, కలర్ కానీ మంచి కలర్ యాక్చువల్గా ఇది కూడా. సో మీరు వేసే దాని మీద వేస్తే కనుక ఇది బాగా కనపడుతుంది, నైస్ లెస్. నాకు ఇది కూడా బాగా నచ్చింది, ఎందుకంటే కలర్ కానీ డీసెంట్ గోల్డ్ ఉంది అండ్ స్కాలప్ కట్ ఇప్పుడు బాగా రన్నింగ్లో ఉంది కాబట్టి ఒకసారి మీరు అలా కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ అయితే కనుక మరొక లేస్ అండి. ఇది కూడా బాగుంది యాక్చువల్గా. ఎందుకు బాగుందంటేనంటే దీంట్లో ఒక 3-4 కలర్స్ మనకి థ్రెడ్స్ ఉన్నాయన్నమాట. థ్రెడ్ కాదు ఇది యాక్చువల్గా జరీ లేస్ లాంటివి ఉంటాయి కదా, మీకు దగ్గరగా చూపిస్తాను ఒకసారి అయితే కనుక. లైక్ ఈ దీనిలో ఉన్నాయి కదండి, ఎల్లో, పింక్, బ్లూ, గోల్డ్, ఆ షేడ్ పైన అయితే కనుక వచ్చింది. ఇది కూడా 3-4 ఫ్యాబ్రిక్స్కి అయితే కనుక మిక్స్ అండ్ మ్యాచ్ కాంట్రాస్ట్ బేస్లో కూడా మనం అయితే కనుక ఈ లేస్ని కూడా వేసుకోవచ్చు. కంప్లీట్ 9 మీటర్స్తో అయితే కనుక మనకి ఈ లేస్ వస్తుందండి. ఇది కూడా బాగుంది యాక్చువల్గా. సో మంచి క్వాలిటీ ఉన్నాయి, మీరు చూడండి. పైన కూడా ఒక చిన్న లేస్ లాంటిది ఇచ్చారు, గోల్డ్ లాంటిది. కింద అయితే కనుక ఇట్లా జరీ లాంటి అల్లిక అయితే కనుక కింద కనపడుతుంది అనమాట. ఇది ఒక డిఫరెంట్ లేస్, కంప్లీట్ 9 మీటర్స్తో అయితే కనుక మనకి ఇది వచ్చేస్తుందండి. ఇది కూడా బాగుంది క్వాలిటీ వైజ్గా, మీరు చూసుకోండి. మీకు ఇందులోంచి ఏదైతే నచ్చుతుంది, ఇన్ని రకాలు చూపించాను నేను, దగ్గరగా ఒక 10 డిఫరెంట్ వెరైటీస్ చూపించాను. మీకు నచ్చేదాన్ని బట్టి అయితే కనుక మీరు పర్చేజ్ చేయండి. మంచి హెవీ లుక్ తీసుకురావచ్చు. క్రిస్మస్ ఉంది ఇంకా దగ్గరలోనే, న్యూ ఇయర్ ఉంది, లైక్ మీ డ్రెస్సా, శారీయా, లెహెంగా ఏదైనా కానివ్వండి, లేదంటే మనకి సంక్రాంతి కూడా ఏదైనా ఇట్లా చేయించుకోవాలనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు మీరు. లేకపోతే మనవే పాత శారీస్ ఉంటాయండి, వాటికి కూడా ఇలా వేసుకుంటే కనుక భలే స్టైల్గా అవుతాయి. ఇది చూడండి, కాసు టైప్లో అయితే కనుక వచ్చిందనమాట. ఇది కూడా చాలా బాగుంది. ఇప్పుడు బాగా సెలబ్రిటీస్ అంతా కూడా గవ్వల ఉంటాయి కదా, షల్, ఇలాంటి లేసే వస్తుంది. ఇట్లా ఇక్కడ ఎంత కూడా షల్ లాంటివి వస్తాయన్నమాట. ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి అవి కూడా. సో ఇన్స్టాగ్రామ్లో ఎక్కడైనా మీరు యూట్యూబ్లో చూసినట్లయితే కనుక రీసెంట్లో కొంతమంది కూడా వేసుకున్నారండి. లైక్ ప్లెయిన్ సారీ ఉంటుంది, ఏమి ఉండదు, కానీ లేస్ మాత్రం అలా వెరైటీగా ఉంటాయి. షల్స్ లాంటివి, ఇట్లా కాయిన్స్ లాంటివి ఉంటాయి అన్నమాట. కొంచెం లుక్ యూనిక్ ఉంటాయి. సో మీరు చూసుకోండి. అలా ఒకవేళ ఇలా కావాలనుకుంటే కనుక ఇలా వస్తుందండి, సింగిల్ లైన్. ఇదొక న్యూ డిజైన్. ఇది కూడా చాలా కొత్తగా వచ్చిందండి మనకి మార్కెట్లో. ఇట్లానే గవ్వల్ది కూడా వస్తుంది. యాక్చువల్గా ఇంకా కూడా చాలా ఉన్నాయి నాకు కొత్తగా అనిపించినవి, నాకు కూడా బాగా అనిపించినవి. నేను ట్రై చేస్తాను. ఇంకా కూడా వీటికి కొన్ని యాడ్ చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ట్రస్టెడ్ సెల్లర్స్ నుంచి చూసి ఒకవేళ అందులోంచి మీకు ఏదైనా నచ్చింది అనుకుంటే మీరు తప్పకుండా ట్రై చేయొచ్చు. ఇది కూడా బాగుంది, న్యూ అండ్ ట్రెండింగ్ డిజైన్. బొటెక్స్ అట్లా ఉన్న వాళ్ళు మేబీ హోల్సేల్ షాప్స్కి వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటారండి బల్క్గా. బట్ 1-2 కావాలనుకునే వాళ్ళకి అంతంత అవసరం లేదు. అండ్ ఎట్లయినా సేల్ చేసేటప్పుడు రీటైల్ కంటేసరికి మనకి డబుల్ ప్రైస్ ఎట్లయినా ఉంటుందేమో కదా. సో దాన్ని బట్టి చూడండి, మీరు ప్రైస్ కంపేర్ చేసుకోండి. నేను తీసుకోవద్దని చెప్పట్లేదు, అక్కడ తక్కువ వస్తుందా ఇక్కడ తక్కువ వస్తుందా, ఏది ట్రెండింగ్ ఉంది అనే దాన్ని బట్టి మనం చూస్ చేసుకుని ఒక కస్టమర్గా సో బెస్ట్ ప్రైస్ ట్రెండింగ్ దొరకాలి, అది మెయిన్గా. సో దానికోసం అయితే కనుక ఇన్ని వెరైటీస్ నేను చూపించాను. సో మీరు చూసుకోండి, 1-2 ప్లేసుల్లో
మన వీడియోతో కూడా కంపేర్ చేయండి, మీకు ఏదైతే బెస్ట్ ఉంటుంది అనుకుంటారో దాన్ని బట్టి పర్చేస్ చేసుకోండి. ఇది కూడా బాగుందండి డిజైన్, కలర్ కాంబినేషన్ అండి బ్రైట్ బ్లూ, మళ్ళీ ఏంటంటే ఇది వెల్వెట్ ఫ్యాబ్రిక్ అనమాట, థిక్నెస్ తెలుస్తుంది కదా అండి, మంచిగా జరీ వర్క్ ఇచ్చారనమాట, గోల్డ్ కాన్సెప్ట్లో అయితే కనుక ఇచ్చేసారు. ఇదంతా కూడా ఇక్కడ గోల్డ్ కనబడుతుంది కదా, జరీ థ్రెడ్ అనమాట, చాలా హైలైట్ ఉంది. సీక్వెన్స్ ప్యాటర్న్తో అయితే కనుక కంప్లీట్ గోల్డ్లో చాలా బ్రైట్ లుక్ పైన అయితే ఇచ్చారు. మనకి వేసుకుంటే మాత్రం లుక్ అనేది ఇది ఇలా వచ్చేస్తుందండి. ఇది కూడా అంతే, మీరు మ్యాచింగ్ ఆర్ కాంట్రాస్ట్లో మీకు ఏదైతే ఉంటుందో, లైక్ మీరు ఏదైతే డిజైన్ చేసుకోవాలనుకుంటారో శారీ కానీ దాన్ని బట్టి చేసుకోండి. మ్యాచింగ్ ఆర్ కాంట్రాస్ట్ ఎట్లయినా కానీ మీకు నడుస్తుంది. ఇట్లా వచ్చేస్తుందండి. శారీకి వేసుకున్న తర్వాత స్కాలప్ బోర్డర్ అనేది అవుట్ సైడ్కి వచ్చేస్తుంది. సో ఓవరాల్గా మనం వేసుకున్నప్పుడు ఇలా వస్తుంది. నేను జస్ట్ ర్యాండమ్ వేసానండి, బట్ వేసే వాటి మీద వేస్తే ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. సో ఇదైతే కనుక ఓవరాల్గా లుక్. సో మన కలెక్షన్స్ అయితే మీకు నచ్చాయని అనుకుంటున్నానండి ఈ వీడియోలో షేర్ చేసినవన్నీ కూడా. సో వీటన్నిటి లింక్స్ చాలా క్లియర్గా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఇంకేదైనా డౌట్ ఉంటే తప్పకుండా మీరు నాకు కామెంట్ చేయండి. అండ్ గివ్ అవేలో కూడా తప్పకుండా పార్టిసిపేట్ చేయండి. రేపు కలుద్దాం మరో మంచి కొత్త కలెక్షన్స్ తీసుకుని మళ్ళీ వచ్చినప్పుడు. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బాయ్ బాయ్. హాయ్ అండి, గివ్ అవే అనౌన్స్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు కదా. ఈరోజు అయితే కనుక మనం 6th and 7th గివ్ అవే విన్నర్స్ని అయితే కనుక తీస్తున్నామండి. విన్నర్స్కి అయితే కనుక కంగ్రాచులేషన్స్ నా తరపు నుంచి. డిస్ప్లే పైన నేను ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి మీరు మీ కంప్లీట్ అడ్రస్ డీటెయిల్స్, ఫోన్ నెంబర్ అయితే కనుక ఇస్తే నేను గిఫ్ట్స్ పంపించేస్తాను. అలాగే మనం 1 to 5 తీసినటువంటి గివ్ అవేస్ని ఆల్రెడీ మనం ప్యాక్ చేసి కూడా పంపించేసాం. సో తప్పకుండా పార్టిసిపేట్ చేయండి ఈరోజు గివ్ అవేలో కూడా.